సనాతన ధర్మం సంబంధించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్కు విశాఖ కమలదండు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. రేపు విశాఖకు మాధవ్ వస్తున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో ఆయనకు స్వాగతం పలకడంతో పాటు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశు రామరాజు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 5న పోర్టు స్టేడియంలో అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 3:30 గంటలకి విశాఖ ఎయిర్పోర్ట్కి ఆయన మొట్టమొదటిసారిగా అధ్యక్ష పదవి తీసుకుని ఇక్కడ విచ్చేస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఐడి, అలాగే మర్రిపాలెం, కంచరపాలెం మెట్ట, తాడిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, 80 ఫీట్ రోడ్ మీదుగా దొండపర్తి వచ్చి దొండపర్తి నుంచి డైమండ్ పార్కు, ద్వారకా నగరం, అలాగే ఆసిల్మట్ జంక్షను, అలాగే అటు నుంచి మన సంప్రదాయ టెంపుల్ మీదుగా శ్రీపురం జంక్షను, ఆంధ్రవెస్టి మెయిన్ గేట్ రోడ్లోంచి 3 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా పెదవాళ్ళ టౌన్కి, అలాగే మన పార్టీ ఆఫీస్కి ఆయన విచ్చేయడం జరుగుతుంది. కావున అభిమానులందరూ కూడా ఆ ర్యాలీలో, బైక్ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. అలాగే 5వ తారీఖు సాయంత్రం ఆత్మీయ సభ ఒకటి పెట్టడం జరుగుతుంది. అది మన పోర్ట్ స్టేడియంలో ఉన్న హాల్లో పెడుతున్నాం. దానికి ఏంటంటే విశాఖపట్నంలో ప్రముఖులు, అలాగే వివిధ పార్టీ నాయకుల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్